రద్దు చేయాలి పోలవరం ప్రాజెక్టును, రద్దు చేయాలి పోలవరం ప్రాజెక్టును, విజయవంతం చేద్దాం ప్రభుత్వ కుట్రల్ని, అలా విద్యార్థి విజయవంతం చేద్దాం. డిసెంబర్ 10న జరిగే చలో రాజ్భవన్ ని ఇలా గవర్నర్ కు పెత్తనం చెలాయించడానికి కోసమే హైదరాబాద్ పై ఆంక్షలు విధిస్తూ ఇలా నిన్నటి దాకా రాయల తెలంగాణని నాటకమాడి ఇలా రాయల తెలంగాణ కాదు తెలంగాణ ప్రకటిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తున్నామని కేబినెట్ ఆమోదించిందని ఇలా చెబుతూనే ఇలా హైదరాబాద్ పై ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, భూ సమస్యలు, భూమి మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ఇలా గవర్నర్ జిహెచ్ఎంసీ పరిధి అంతా కూడా గవర్నర్ చేతిలో పెట్టడం అంటే తెలంగాణ ప్రజల స్వేచ్ఛను ఇలా హక్కుల్ని కాలరాయడమని ఇలా విద్యార్థి సమాజంగా మేము భావిస్తున్నాం. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పై కుట్రలు పడుతూనే హైదరాబాద్ ను తన కబందాస్తాలో పెట్టుకోవడానికి కోసమే ఇలా కుట్రలు చేయడానికి కోసమే ఇలా చేస్తున్నటువంటి చర్యల్ని ఇలా విద్యార్థి సమాజంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనాన్ని మేము ఒప్పుకోము. ఇలా ఖచ్చితంగా ఈ రాజ్భవన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ కుట్రలను తిప్పుకోవడానికి కోసం డిసెంబర్ 10న చలో రాజ్భవన్ కార్యక్రమానికి తెలంగాణ యావత్ విద్యార్థి లోకం సమేతమై కదం కలుపుతూ ఇలా రాజ్భవన్ మొత్తం బద్దలు చేయడానికి అయినా కూడా విద్యార్థి లోకం సిద్ధంగా ఉండాలని, తెలంగాణను ఈ తరుణంలో రక్షించుకున్నట్టయితే ఖచ్చితంగా హైదరాబాద్ మొత్తం కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇక్కడటువంటి హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వానికి చెంచాగిరి చేసేటువంటి రాజకీయ నాయకుల చేతులకు పోతుంది తప్ప సామాన్య ప్రజలకు ఒరిగేదేం లేదు. కాబట్టి హైదరాబాద్ పై ఆంక్షలు లేని తెలంగాణని ఇలా సాధించుకోవడం కోసం విద్యార్థులు మరోసారికి పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇలా హైదరాబాద్ పై ఆంక్షలు పెడుతుంటే ఇలా మీరు మౌనంగా ఒప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు తెలంగాణ ద్రోహులని కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వాన్ని పార్టీలన్నింటిని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే డిసెంబర్ 10న జరిగేటువంటి చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఇలా విద్యార్థులు చేసే పోరాటానికి మీరందరూ కూడా కలిసి రావాలని, లేనట్టయితే మీరందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులని, తెలంగాణ ద్రోహులని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.